ఇక్కడే ఉండు, 2 minutesలో వస్తాను. ఫ్రెండ్ మీరు కలిసే వస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సారీ మా బాబు, ఏమనుకోద్దు మా పొరపాటు తగ్గిందమ్మా. సారీ మా, సారీ. ఎవరు నువ్వు బాబు అంటానేది? ఎవరు నీకు బాబు? నీ బాబు అంటారా? పట్టా సారీ రా, సారీ చెప్తా దెబ్బ పోతుందా? సరేరా, నాన్న వెయిట్ చేస్తుంటారు. సరే మరి, థ్యాంక్స్ రా. ఏమైంది రే? వాళ్ళు ఏదో చేస్తారా? వాళ్ళ కష్టపడి ఉంటారా? యాడ్రా గుడి దగ్గర ఏమరా పాస్ వచ్చేది? రే వీడి మీద పోయాడు ఫీల్ అవుతారా? నాకు తెలుసురా. మన నీకు తెలుసా? పోయి చెప్పుకోపరా. గుడి చేత్తో చెప్పినా, మా డాడీ గారు చెప్పినా కాలుతో చెప్తా. ఏం పని ఉందిరా మీకు ఇక్కడ? ఓనరా కుక్కతో ఏం పని ఉంది మీకు? వాళ్ళు నాకు తెలుసు, నేను చూపిస్తా పదరా. సార్ వెళ్దాం పద. వాళ్ళ షాప్ ఇదేరా. రారా చెప్దాం. సార్, మీ కొడుకు గురించి ఇంకొక విషయం చెప్పాలి. ఏమే నువ్వు చెప్పే మాటలు? నువ్వు వాటి పిల్లడి వయసు ఏమి, నువ్వు చెప్తాను ఇదేమే? ఎవరు చూసి అనుకుంటున్నా నువ్వు? నీ పన్ను చూసుకోయా, నువ్వు పెద్ద సాచాని. నువ్వు వాడి పిల్లడి మీద అంటున్నావు. నువ్వు ఒక విషయం సార్. సార్, మీ అబ్బాయి గురించి ఒక విషయం మీతో మాట్లాడాలి సార్. నా కొడుకు గంజాయి దాటాట. నా కొడుకు గురించి నాకు తెల్లా. ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఓయా ఫస్ట్ నేను చెప్పాను కదరా, వాళ్ళు అర్థం చేసుకోరు అని. వెళ్దాం పదా. నమస్తే సార్, మీతో కొంచెం మాట్లాడాలి. రండి, వచ్చి కూర్చోండి. తీసుకోండి బాబు, ఏ విషయం చెప్పండి. సార్, విషయం ఏంటంటే ఎవరి నుంచి బాబు మీరు మాట్లాడుతున్నది? చిన్నపిల్లడు బాబు వాడు. ఎవరు అసలు మీరు? లేండి, బయటికి పోండి. సార్, విషయం చెప్పే బాబు నువ్వు బయటికి వెళ్ళండి. సరే సార్, సారీ సార్. మా నాన్నలో కొంత వస్తుందా? నా గురించి మా నాన్న చెప్తావా? నా కొడక చంపి పడేస్తా. ఇది సార్ మీ వాడి బయట పరిస్థితి. మీ వాడు ఏమనుకుంటారంటే కాలేజీకి వెళ్తున్నాడు, టైం ఇంటికి వస్తున్నాడు, మా అయితే గేమ్స్ ఆడతాడు, బుక్స్ చదువుకుంటున్నాడు. మీరు ఇంత ఆలోచిస్తారు. కాలేజీకి వెళ్ళాక ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, బైక్లో ఎంత స్పీడ్ వెళ్తున్నారు, నైట్ 2 గంటల వరకు ఫోన్ వాడుతున్నారు. సరే, ఫోన్ పిల్లలు ఎందుకు వాడుతున్నారు ఉదయం చెక్ చేసిన టైం మీ దగ్గర ఉండదు సార్. క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్స్ పైన జోక్ చేస్తుంటారు సార్. పక్కన ఫ్రెండ్ పుల్ల పని చెప్పేసి వాడు చేతిలో పెడితే నోట్లో వేసుకున్న తర్వాత చల్లగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి మొదలయ్యి అక్కడి నుంచి గంజాయి వరకు వెళ్ళిపోతున్నారు సార్. మీద ఆలోచించే టైం మన దగ్గర ఉంటుంది సార్. టీచర్లు ఏమో చదువు చెప్పడం వరకు వాళ్ళ బాధ్యత అని చెప్పేసి మనకు చెప్పారు సార్. మనం చెప్పారనుకో టీచర్లను కొట్టే స్థాయిలో ఉన్నారు సార్ పిల్లలు. ఇప్పుడు గంజాయి మధ్యలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలుస్తారు. అలాంటి స్థాయికి వెళ్ళిపోతారు. అవును, కొడుకు కదా అని చెప్పేసి మీరు సరదాగా బయటకు వెళ్ళేస్తారు. అదే అమ్మాయి అయితే కంట్రోల్ చేస్తారు సార్. ఇప్పట్లో అమ్మాయి కన్నా అబ్బాయిని ఎక్కువ కంట్రోల్ చేయాలి సార్. అప్పుడే ఈ సమాజం బాగుంటుంది. ఎంత పని చేసావురా? కొట్టకండి సార్. కొడితేనే వాడు మారుతారంటే ఇప్పుడు మనం కాళ్ళు చేయి విరిచేసేవాళ్ళం సార్. పిల్లలు మారాలంటే మనం భయపెడుతున్న కొడితేనే మారారు సార్. వాళ్ళు తండ్రి విలువ తెలిసినప్పుడే పిల్లలు మారుతారు సార్.
పిల్లలు మనం తండ్రి విలువ తెలియకూడదు, మన కష్టం తెలియకూడదు అని చెప్పి చాలా సుఖంగా పెంచుతాం సార్. ఆ సుఖంలో వాళ్ళకి తప్పులు ఏమీ తెలియదు సార్. ఒకప్పట్లో తండ్రి విలువ తెలిసినప్పుడే పిల్లలు జాగ్రత్తగా పెరిగేవారు సార్. పిల్లలు బాగా సుఖంగా బతకాలి, మనలా కష్టాలు పడకూడదు అని చెప్పేసి పిల్లల్ని హ్యాపీగా పెంచుతాం సార్. ఆ ఫ్రీనెస్సే ఈరోజు వాళ్ళు మత్తు పదార్థాలకి బానిసని చేస్తుంది సార్. దయచేసి మీ వాడికి మీరు భయపెట్టకండి, కొట్టకండి. వాడిని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసుకున్నాడు. ఈ టీనేజ్ వయసులోనే వాళ్ళు తప్పు చేస్తారు సార్. తర్వాత వాళ్ళు తప్పు చేయమన్నా చేయరు సార్. అది చెప్పడానికే సార్ ఈరోజు మీరు ఎదురుకొచ్చాను. తప్పేమని చేసి క్షమించండి సార్.